వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేటికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా చాలా రేర్గా నోటిఫికేషన్ అనమాట ఇది, డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానివ్వండి, పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కానీ ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు కూడా ఈ యొక్క వీడియోలో అయితే మనం చాలా క్లియర్గా చూద్దాం. ఇంకా మనకి వేకెన్సీ డీటెయిల్స్ అనమాట చూసినట్లయితే మనకి వేకెన్సీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 1 వేకెన్సీ ఫర్ ది పోస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ హోమోథెరపీ అంటూ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ నుంచి అన్రిజర్వ్డ్ అనమాట. ఇది మనకి ఈ యొక్క పోస్టుకు సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు నోటిఫికేషన్స్లో కూడా చాలా క్లియర్గా వివరించడం జరిగింది. సో ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ప్రజెంట్ టైం తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోకి. సో మీరు ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో మెసేజ్ చేయొచ్చు. మళ్ళీ వీడియోని ఎక్కడైనా పాజ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక పే స్కేల్ లెవెల్ వచ్చేటికి 8th లెవెల్ అనమాట. 30 years ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ వచ్చి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ హోమోథెరపీ రికగ్నైజ్ యూనివర్సిటీ అనమాట. ఇక డిజరబుల్ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఫార్మసీ ఆఫ్ హోమోథెరపీ ఇలా ఈ విధంగా మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. రూల్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్ వచ్చినట్లయితే మనకి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఢిల్లీ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్ సిద్ధ అనమాట. ఇది వచ్చి ఒకటి ఉంది వేకెన్సీ. మనకి ఇది చూసుకుంటే 7th పే స్కేల్ అనమాట. ఏజ్ 30 లోపు ఉండాలి. మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సిద్ధ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ అంటుంది. దీనికి సంబంధించి కూడా మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ చూసుకున్నట్లయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ యునాని అనమాట. దీనికి సంబంధించి ఏజ్ 30 ఉండాలి. ఇంకా గ్రూప్ బి గెజిటెడ్ జాబ్ అనమాట. ఇది 7th పే స్కేల్. సో దీనికి కూడా డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీని యునాని ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ కీపర్ అనమాట. ఆంథ్రోపాలజీ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట. ఇది వచ్చి ఒక వేకెన్సీ. సేమ్ క్వాలిఫికేషన్స్ అనేవి స్పెషలైజేషన్స్ కలిగి ఉండాలి ప్రతిదానికి. ఇక పోస్ట్ మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ ఇన్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్ మినిస్ట్రీ డిఫెన్స్ అనమాట. ఇది ఒకటి ఉందన్నమాట వేకెన్సీ. దీనికి సంబంధించి 38 years వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక డిగ్రీ అనమాట అడిగింది, రికగ్నైజ్ యూనివర్సిటీ ఏదైనా మనకి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్ ఆఫ్ మినరల్ ఆఫీసర్ అనమాట. ఇది వచ్చేప్పటికి ఒక 2 ఉన్నాయన్నమాట. ఒకటేమో మొత్తం ఎస్సీస్కి 3 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది, ఓబీసీకి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది, అన్రిజర్వ్డ్ 10 ఉన్నాయి, పీడబ్ల్యూడి బీడీ 2 ఉన్నాయన్నమాట. మొత్తం మనం పోస్టుల వైజ్ అయితే చూసుకోం కదా, క్వాలిఫికేషన్ సంబంధించి వీటికి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఇక షిప్పింగ్ అసిస్టెంట్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. ఇవి వచ్చేప్పటికి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ 1 ఉందన్నమాట. ఏజ్ 30 లోపు ఉండాలి. సీనియర్ లెక్చరర్ టెక్స్టైల్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 130 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవి మేల్ వచ్చేటికి 45, 86 ఫీమేల్ అనమాట. ఇవి వచ్చేటికి పోస్ట్ ఆఫ్ వైస్ ప్రిన్సిపల్స్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి వైస్ ప్రిన్సిపల్స్కి సంబంధించి. వీటి కోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మనం చూద్దాం ఇప్పుడు. అదిగోండి రిజర్వేషన్ వైజ్ కూడా మనకి ఈ యొక్క పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఫీమేల్స్కి ఇక్కడ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 35 years వరకు కూడా 10th పే స్కేల్ లెవెల్ అనమాట ఇది. సో మనం కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి మంచి పోస్ట్ అనమాట. ఇక మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటూ చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ సంబంధించి. నెక్స్ట్ సీనియర్ లెక్చరర్ 1 వేకెన్సీ ఉందన్నమాట. ఇక మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే సో ఇవన్నమాట ఈరోజు ప్రధానంగా వైస్ ప్రిన్సిపల్స్కి సంబంధించి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. 130 వరకు ఉన్నాయన్నమాట వీటిలో. సో మనకి వచ్చేవాటికి మనకి డేట్స్ కూడా ఇంపార్టెంట్ డేట్స్, క్లోజింగ్ డేట్స్ వచ్చేవాటికి 16 June 2022 అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ది లాస్ట్ డేట్ ఫర్ రేటింగ్ ఆఫ్ కంప్లీట్ అంటే 17th తేదీలోపు మనం దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి సబ్మిషన్ అయితే చేయాలంటూ కూడా ఈ యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కింద డీటెయిల్స్ చదివేసి మీరు అప్లై చేయాలంటూ కూడా దీనికి సంబంధించి అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఫిజికల్ ల్యాబ్ వీరు తమ సర్టిఫికేట్స్ని అయితే కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్కి సంబంధించి కానివ్వండి, ప్రొబేషన్కి సంబంధించి
ప్రొవిషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ప్రొవిషన్ డిక్లరేషన్ చేయబడుతుందంటే కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, నేపాల్ కానివ్వండి, భూటాన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఏజ్ లిమిట్స్కి సంబంధించి పోస్ట్ని బట్టి ఉన్నాయన్నమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే మనం ఇందాక వివరించడం జరిగింది. ఇక ఇంపార్టెంట్కి సంబంధించి కేటగిరీ మినిమం సూటబిలిటీ ఇంటర్వ్యూస్కి సంబంధించి అనమాట. ఓబీసీ వాళ్ళకి 45 మార్క్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 40 మార్క్స్ అనమాట. ఇంటర్వ్యూ ఆఫ్ బీయింగ్ 100 మార్క్స్ అనమాట మనకి. అప్లికేషన్ ఫీ సంబంధించి 25 రూపీస్ క్యాండిడేట్స్ అంటూ ఎస్బీఐ క్యాష్ ఆర్ బై యూజింగ్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఆఫ్ ఎస్బీఐ యూజింగ్ విసా, మాస్టర్, క్రెడిట్ కార్డు వీటిని యూజ్ చేసి మనం పే చేయొచ్చు అనమాట. ప్రీపెయిడ్ షల్ నాట్ బి రిఫండబుల్ అండర్ సర్కమ్స్టెన్సెస్ నాట్ కెన్ బి ఫీ బి హెల్డ్ ఇన్, అంటే ఎటువంటి రిఫండబుల్ అయితే ఉండదన్నమాట. నోట్ పాయింట్స్ ఇచ్చారు. ఆర్డర్లీ క్వాలిఫికేషన్స్ నేవీ సంబంధించి కానివ్వండి, మనం ముందుకు పోనిద్దాం నోటిఫికేషన్ ఇంకా చూద్దాం. సో ప్రధానంగా అయితే మనం పోస్టులకు సంబంధించి కానివ్వండి, వీటికి సంబంధించి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ సంబంధించి, ఇంటర్వ్యూ ప్రాసెస్, ఏజ్ కానివ్వండి, శాలరీస్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మెయిన్ అన్నీ అయితే చెప్పడం జరిగింది. మనకి అంతగా కావాలనుకుంటే దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ వెబ్సైట్ www.upsc.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి కానివ్వండి, వివిధ రకాల పోస్టులకు సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.